దివ్యాత్మ స్వరూపులారు, 18 ఏళ్ల క్రితం మేము అప్పటికి ఎంతవరకు ఈ చిన్నారులు గోపికలై ఎంత చక్కగా ఈనాటి దశమస్కంధ భాగవతం సభా ప్రారంభాన్ని చేశారు. అలా ఆ వేళ ఇక్కడ వేం చేసి ఉన్న పెద్దలందరి సమ్ముఖంలో విశేషించి మన శ్రీమాన్ ఉండకూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు పితృతుల్యులు, వారి ప్రారంభంతో మన రామకృష్ణ సేవా సమితి వారంతా కలిసి ఒక చక్కని కార్యక్రమం చేశారు. అది జీవితంలో మాకైతే మరపురాని మధురమైన గుర్తు. పాపం మిగిలిన పెద్దలందరూ మర్చిపోయి ఉంటారు. గుర్తు తెస్తే మాత్రం వారికి కూడా గుర్తొస్తుంది. ఇంత కాల వ్యవధిలో అప్పుడప్పుడు మాకు సందేహం వస్తుంది, ఈ జన్మలోనే జరిగిందా లేక గత జన్మలో జరిగిందా అంటే. పాపం మన కార్యకర్తలంతా అంత వ్యవధానాన్ని కలిగి ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఆనాటి తర్వాత మధ్యలో ఒకసారి జరిగింది, కానీ భాగవతం కాక రామాయణం చెప్పుకున్నాము. తిరిగి మరలా ఇవాళ శ్రీమాన్ మల్లెల కృష్ణారావు గారు, వారు డాక్టర్ అయ్యుండి ఒక చక్కని కార్యక్రమం భాగవతం వినిపించాలి. ఎందుకండి భాగవతం? అందునా ఈ కలికాలంలో, అందునా ఈ స్పీడ్ యుగంలో ఎవరికి కావాలండి భాగవతం అని అనిపిస్తుంది. కానీ కావలసింది ఇప్పుడే భాగవతం. ఎందుకు భాగవతం? బాగులేదు కాబట్టి మనకి భాగవతం కావాలి. ఎక్కడ బాగులేదు? అసలు ఎక్కడ బాగుంది? ఎక్కడ చూసినా పై పైన చూస్తే అబ్బా ఎంత బాగుంటుందో, కాస్త కొంచెం ఒక్క అడుగు లోపలికి పెట్టి చూస్తే అది ఎంత భయంకరమైనటువంటి బాధగా, వ్యథగా, వెలితిగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే విశేషించి ఈ కలియుగంలో మనస్సుకు బాగు కావాలన్నా, జీవితానికి బాగు కావాలన్నా, అలా వ్యాపారానికి, వ్యవసాయానికి, కుటుంబానికి, ఇన్నింటికి బాగు కావాలంటే ఏం కావాలండి? భాగవతం కావాలండి. అది ఎంతవరకు చక్కగా ఒక ఆవరణలో గోమాతలతో సహా ఇక్కడ ఒక చక్కని వేదికను ఏర్పరిచి క్రమంగా చెప్పేటటువంటి ఈ భాగవత ప్రవచనాలలో దశమస్కంధంగా మాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. అది ఎందుకు నేను 15 రోజులు ఒప్పుకున్నానో నాకు తెలియదు. మరలా దాన్ని తగ్గించాలని మా బోర్డు మెంబర్స్ అందరూ ఒత్తిడి చేస్తున్నారు. సరే వెళ్ళిన తర్వాత చూస్తాము అని అన్నాము. దగ్గరే కాబట్టి అవసరమైతే వస్తాము అని కూడా చెప్పాము. ఎందుకంటే భాగవతంలో ఉన్నటువంటి వాడి ఆ భగవంతుడి యొక్క గొప్పతనమే అంత. అనుకోకుండా అనడం, వారు దాన్ని ఫిక్స్ చేసుకోవడం. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం ఇవాళ దశమస్కంధాన్ని చెప్పుకోబోతున్నాము. ఇవాళ ఒక విలేఖరి ప్రశ్నించవచ్చు, మీరు చెప్పే ఈ పురాణం, మీరు చెప్పేటటువంటి ఈ సత్సంగం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే, భాగవతమే సమాధానం చెప్పింది. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనే కలేర్దోషా ఇమే సర్వే
సింహ శబ్దాత్ ఉరుకాయివ. ఏంటి దీని అర్థము అంటే, భాగవత ధ్వని ఎక్కడ ఉందో అక్కడ ప్రళయం పోతుంది. ఎలా పోతుంది? ఇది కలియుగం కదా, ప్రళయం రాకుండా ఉంటుందా? పోని ప్రళయం ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఇది కలికాలమే, ఆ కలికాలమే. కేవలం జానెడు పొట్ట కోసం ఎంతమంది జీవితాన్ని నరికేస్తున్నారు, కోసేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి పాలు కారే పసికందుల్ని కూడా చంపేస్తున్నారే. ఏమిటి దీనికి కారణం? స్వార్థం. డబ్బు డబ్బు ధనం ఉంటే చాలు. చాలా మంది అనుకుంటారండి ధనం మూలమిదం జగత్ అని. కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ధర్మమూలమిదం జగత్. ఈ జగత్తుకు ధర్మమే కారణం కానీ ధనం కాదు సుమా. అది తెలియక, ధర్మం ఏమిటో తెలియక ధనం కోసం వావి వరసల్ని అన్నింటినీ ప్రక్కకు నెట్టేసి ఒకరినొకరు దోచుకోవడం, దొరికిందంతా దాచుకోవడం. అందరికీ తెలుసు ఏదో ఒకనాడు పోవలసిన వాళ్ళమే అని, పోతాము అని తెలుసు. కానీ పోయేలోపుగా ఎంత పోరాటం. ఈ పోరాటానికి కారణం ఏమిటి? తెలియకపోవడం, అజ్ఞానం. అటువంటి ఆ అజ్ఞానం అనేది పోతుంది భాగవతం వల్ల. అంతేకాదు కలికాలంలో ఉండేటటువంటి దోషాలన్నీ పోతాయి. ఇమే సర్వే దోషా. దానికి చక్కగా ఒక ఉపమానం కూడా చెప్పారండి. సింహ శబ్దాత్ పురుకా ఇవ. సింహము వచ్చి గర్జించనంత వరకే తోడేళ్ల యొక్క చప్పుళ్ళు, తోడేళ్ల యొక్క అరుపులు. సింహం వచ్చి ఒక్కసారి గర్జించింది, ఇవన్నీ తోక ముడిచి పారిపోతాయి. అలా ఎక్కడెక్కడ భాగవత ధ్వని, భగవన్ నామ ధ్వని ఉంటుందో అక్కడ ఈ కలికాలం వల్ల వచ్చేటటువంటి దోషాలన్నీ నశిస్తాయి, తోడేళ్లలా పారిపోతాయి. మరి పారిపోయి ఎక్కడుంటాయండి? ఎక్కడ ధ్వని ఉండదో అక్కడ ఉంటాయి. అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. అందుకే మీకు నేను గుర్తు చేసినప్పుడల్లా నామం చెప్పండి. ఎవరు చెప్పలేరు, ఈ చెప్పిన వాళ్ళ పాపాలన్నీ చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. పాపం మనకి ఏమి ఇస్తుందండి? పాపమే మనకి దుఃఖాన్ని ఇస్తుంది. సుఖం ఏమిస్తుంది? చక్కగా అందరూ ఒకే టీనేజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, చాలు, మాకు చాలు. సుఖం కావాలి అందరికీ, కానీ కావలసిన సుఖం కోసం ఏం చెయ్యాలో తెలుసుకునేది కొందరు. సుఖం కావాలంటే పుణ్యం చెయ్యాలి. పుణ్యము అంటే ధర్మం. ఏమిటి ధర్మం, ఏమి పుణ్యము అంటే పర ఉపకారాయ పుణ్యాయ. ఇతరులకు మనం ఉపకారం చేస్తే అది పుణ్యం. మనకి మనం ఎంత చేసుకుని ఎంత తిన్నా ఆహా ఇది అపకారము కాదు, ఉపకారము కాదు. ఇతరులకు, మన వాళ్ళు కాని వాళ్లకు నీవు ఏమైనా ఇస్తే, నీవు ఏమైనా చేస్తే అది పుణ్యం. ఏమైనా చేస్తే అంటే వాళ్ళకి నష్టం కూడా చేస్తేనా, కష్టం కూడా చేస్తేనా? కాదు కాదు. వాళ్ళకి సుఖాన్ని, వాళ్లకు ఆనందాన్ని, వాళ్లకు క్షేమాన్ని కలిగించినట్లయితే అదే పుణ్యము. ఆ పుణ్యమే మనకి సుఖాన్ని ఇస్తుంది. అంచేత ఆ రకమైనటువంటి శుభ చింతన కలుగుతుంది భాగవతం వినడం ద్వారా. మీరు అనవచ్చు, ఏమండి రామకృష్ణ అంటే ఏమొస్తుందండి, అది కూడా ఒక శబ్దమే కదండి అని మీరు అనవచ్చు. శబ్దానికి ఎంత తాహత్తుందండి. అమ్మా అని పిలిస్తే ఐసైపోతామే, ఏయ్ అని పిలిస్తే ఏమవుతాము? ఫైర్ అవుతాం. అది శబ్దమే, ఇది శబ్దమే. శబ్దానికి ఎంత తాహత్తుంది. అలా రామ అనేది శబ్దము, కృష్ణ అనేది శబ్దము. అయితే ఆ రామనామము ఎవరికి పెట్టారు, కృష్ణనామము ఎవరికి పెట్టారు? ఈ రామకృష్ణ అనడం వల్ల ఆ రామకృష్ణుని యొక్క ఘనత ఏమిటో మనకి
తెలియాలి అంటే ఏం చెయ్యాలి? రాముడి గురించి అయితే రామాయణం వినాలి, కృష్ణుడి గురించి అయితే భాగవతం వినాలి. అందుకే మనకి రామునిలాగా జీవించడానికి తెలిసిందమ్మా, కృష్ణుడు చెప్పినట్లుగా చెయ్యడానికి ఇవి రెండు మనకి ప్రమాణాలైనవి. అందుచేత మనకి ఎంత ఈ స్పీడ్ యుగంలో కూడా కావలసింది ఏమిటి అని అంటే భాగవతం. భక్తి జ్ఞాన విరాగాణం. ఈ భాగవతానికి కూడా శాస్త్రమే చెప్పిందండి. జ్ఞాన యజ్ఞం కరిష్యామి శుక శాస్త్ర కథోజ్వలం. జ్ఞాన యజ్ఞంగా ఇది చెయ్యాలి. ఏమిటి జ్ఞాన యజ్ఞం? భాగవతం మనకి ఏ జ్ఞానాన్ని అందించింది, ఆ జ్ఞానాన్ని ఒకరు చెబుతూ ఉంటే మిగిలిన వారు వింటూ ఉండడం. చెప్పేవారు గొప్పవారు కానే కాదు, వినేవారు తక్కువ వారు అంతకన్నా కానే కాదు. ఎవరో ఒకరు చెప్పాలి, మరి కొందరు వినాలి. చెప్పేవారైనా వినేవారైనా వీరిద్దరికీ మధ్య ఉన్నటువంటిది ఏమిటి? భాగవతామృతం. అంచేత జ్ఞాన యజ్ఞం కరిష్యామి శుక శాస్త్ర కథోజ్వలం. ఉజ్వలమైనటువంటి ఏ శుక మహర్షి తాను కీర్తించి అమృతాన్ని గ్రోలాడో. ఇంతకు ఆ అమృతం ఎక్కడి నుంచి వచ్చిందండి? నిగమ కల్పతరోద్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంవ్యుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. రసికత ఉంటే, భావుకత ఉంటే ఏం వినాలి? భాగవతాన్ని వినాలి. ఏమిటి భాగవతం? భాగవతం ఇది ఒక వేద వృక్షం. నిగమ కల్పతరుః, అది ఒక వేద వృక్షం. ఆ వేద వృక్షానికి ఏమయ్యింది? ఒక ఫలం పండింది. ఆ పండిన పండు రాలిందట. తరోర్గలితం ఫలం, జారి పడిందండి. చెట్టును కాసి ఉంటే మనం కోసుకోలేము, మళ్ళా చెట్టు ఎక్కాలి, లేకపోతే ఏదో కర్రతోలాగాలి. ఈ లోపుగా మనకి చాలా శ్రమ. ఆహాహా, ఈ చెట్టును కోసుకోనక్కర్లా, శ్రమ పడనక్కర్లా, గలితం జారుతుంది. ఈ జారిన ఫలాన్ని ముందుగా ఎవరు కొరికారండి? శుకముఖాదమృతద్రవ సంయుతం. శుక మహర్షి దాన్ని ముందుగా రుచి చూశారు. మనందరికీ తెలుసు, జామకాయ అంటే చిలక్కొట్టుకాయ తీయగా ఉంటుంది అని కదా. ఒక నిశ్చయానికి వచ్చేస్తాం, చిలక్కొట్టుకాయ అంటే తీయగానే ఉంటుంది. అది పూర్తిగా తినకుండా మధ్యలో మనం చొరబడతాం కదా. తింటూ ఉంటే జారిపోతుంది, జారిపోతే ఇంకేమో మనం దాన్ని కొట్టేసి మనం తింటాం. అయితే ఇక్కడ మనం శుక మహర్షిని కొట్టలేదు, కొట్టాల్సిన అవసరం కూడా లేనేలేదు. ఆ మహానుభావుడు త్రాగారు, ఇంకా త్రాగాల్సినంత చాలా ఉన్నది. అటువంటి ఈ రసం పిబత భాగవతం రసమాలయం. ఈ ఫలం ఏమిటి? మనం అనుకున్నట్టు ఒక చిన్న జామ పండు కాదు, ఇది అమృత రసం. సర్వోపనిషదాం సారాబ్జాత భాగవతీ కథ. సర్వ ఉపనిషత్తులు ఏ విషయాన్నైతే చెప్పినవో వాటి సారాంశమే భాగవతం. అందుకని ఉపనిషత్తులన్నా వేదమన్నా ఒక్కటే. ఆ వృక్షము యొక్క సారమంతా ఫలంగా వచ్చింది. మనం చూడండి, ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళితే కొమ్మ, రెమ్మ, ఆకు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఆకు కొరికినా లేదా ఒక చిన్న కొమ్మ విరిచి తిన్నా మనకేమీ రసం రాదు. ఎప్పుడు మనకి రసం వస్తుంది? ఆ చెట్టు యొక్క సారమంతా ఒక ఫలాకృతిని పుంజుకొని అది పక్వమై మన చేతికి అందినప్పుడు దాని రసం మనకి తెలుస్తుంది. ఈ రసం చెట్టు నుండే వచ్చింది, చెట్టులో లేకుండా రాలేదు. కానీ చెట్టును మనం ఏం చేసినా రసం మనం తాగలేము. అలా వేద వృక్షము అనేటటువంటిది ఎవరో జ్ఞానులకి, ఎవరికో పండితులకి మాత్రమే లభ్యమవుతుంది. కానీ సామాన్యులకి అది అందుబాటులో లేదు. అయితే వృక్షము అందుబాటులో లేకపోతే ఏమిటండి?
చెట్టు మనకు అందుబాటులో లేకపోతే ఏమి, ఫలం తినాలి. చెట్టు వేసుకున్నవాడు పండు కోసమే, కొని తెచ్చుకున్నవాడు పండు కోసమే, ఇద్దరికీ రసమే కావాలి. అలా మనందరికీ రసంగా ఉన్నటువంటిది ఏమిటి? రసం ఆలయం ఆ సమంతాత రసం. భాగవతంలో మీరు ఎక్కడ కొరిగి చూడండి, 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు. ఏ శ్లోకాన్ని చూడండి, ఏం చెబుతుంది ఆ శ్లోకం? లోకంలో ఉన్న నీకు శోకాన్ని పోగొడుతుంది. దట్ ఈస్ కాల్డ్ శ్లోకం. మన భారతీయులకు మన శ్లోకాల మీద నమ్మకాలు లేక ఇంకా ఏం చేస్తూ ఏమేమి వస్తుందో అని అనుకుంటున్నారు. అలా కాక ఏ శ్లోకం చూసినా ఏం చేస్తుంది? పుణ్య శ్లోకుణ్ణి కీర్తిస్తుంది ప్రతి శ్లోకం. అటువంటి భాగవతం మనకి ఈ కలికాలంలో చాలా అవసరమైనటువంటిది. ముహుహు ముహుహు అహో రసికాహ. మాటి మాటికి ఎప్పుడో 18 ఏళ్ల క్రితం విన్నాం కదండి, ఇంకా ఇప్పుడు కావాలండి. మధ్యాహ్నం భోజనం చేశాం కదండి, ఇంక ఇప్పుడు భోజనం అక్కర్లేదు కదండి. కావాలమ్మా? అవసరం లేదు కదా, తెల్లవాళ్ళు ఇక్కడే కూర్చుందాం. అలాంటి ఇప్పుడే వెళ్ళిపోతాం. మధ్యాహ్నం చేస్తే మనకి ఇప్పుడు కావాలే, మరి సంవత్సరం క్రితము లేదా 1 మాసం క్రితము చెప్పుకుంటే ఇప్పుడు వద్దా? ఎప్పుడూ కావలసిందే. మనం ప్రతిరోజు భోజనంలో రసం పోసుకుంటాం, కానీ మన నీరసం మాత్రం పోదు. సరసం కావాలి, నీరసం పోవాలని అందరికీ ఉంటుంది, కానీ ఇది మాత్రం జరగటం లేదు. మరి నిజమైనటువంటి రసం ఏది? రసో వై సహా సహా శ్రీకృష్ణ రసస్వరూప. రసస్వరూపుడు భగవంతుడు. ఆ భగవన్ నామాన్ని నీవు గ్రోలితే నీకు నీరసం పోతుంది, సరసం వస్తుంది. అందుకని ఈ మధ్య ఒక సౌండ్ థెరపీ, ఒక వైబ్రేషన్, ఒక సౌండ్ వైబ్రేషన్ ఏం చేస్తుందండి? ఒక్కొక్క శబ్దం వింటే మనకి ఏమో తెలియకుండా లోపల ఏమో అయిపోతుంటుంది. ఆయా శబ్దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఉల్లాసం రావచ్చు, ఉత్సాహం రావచ్చు, లేదా కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, కావేశం కలగవచ్చు. శబ్దం. అందుచేత వేరే వేరే శబ్దాలతో మనకు ఉండేటటువంటి రోగాలు పెంచుకోవడము, బాధలు పెంచుకోవడము కన్నా ఏ దివ్య శబ్దంతో మన రోగాలు తగ్గించుకోవచ్చు. మన వేదంలోనే ఉందండి. ఇవాళ డాక్టర్స్ కూడా ఆ పద్ధతిని తెలిసిన వారు పాటిస్తున్నారు, తెలియని వారు కూడా పాటించాల్సిన రోజులు దగ్గర పడినాయి. రోగ నివారణ సూక్తం అథర్వ వేదంలో ఉంది. అక్షీభ్యాంతే సూక్తం. శరీరంలో ఏ మూల, ఏ అవయవంలో, ఏ కండరాలలో ఎక్కడెక్కడ రోగాణు ఉందో ఆ రోగాణువు చావడం కోసమని ఒక శబ్ద తరంగ విధానం. ఆ శబ్దాన్ని కామ్గా కూర్చొని వింటే సరిపోతుంది, వేరే ఏ ఆలోచన లేకుండా. అందుచేత ఇవాళ ఈ విజ్ఞానాన్ని గుర్తిస్తే ముహుహు ముహుహు మాటి మాటికి మాటి మాటికి ఏం చేయాలండి? మాటి మాటికి మాటి మాటికి తాగుతూనే ఉన్నాం కదా. అది మనం కాఫీయో టీయో, ఇక సరే వేరే వేరే వాళ్ళు వేరే వేరే తాగుతారనుకోండి, మొత్తానికి ఇవన్నీ చాలా తాగుతున్నాం. అలా అది మనం నోటికి పోస్తున్నాము. భాగవత రసాన్ని, భాగవత అమృతాన్ని ఎవరికి పోయాలి? మనస్సుకు పోయాలి. మనస్సుకు పోయాలి అంటే మనం నోట్లో పోయాలంటే ఏదో సమ్ బాటిల్ ఆర్ గ్లాస్, ఏదో ఒక పాత్ర తీసుకుంటాం. పాత్ర ద్వారా నోట్లో ఎలా పోస్తూ ఉన్నామో అలా భాగవతామృతాన్ని చెవులు అనేటటువంటి గ్లాసు ద్వారా మనస్సుకి పోయాలి. మనస్సు ఇంటి దగ్గర పెట్టేసుకుని అయ్యో తలుపు వేయలేదు, స్టవ్ కట్టలేదు, ఇంకేమో చేయలేదని మనసు వెళ్ళిపోయింది అనుకోండి, చెవులు ఇలా ఉంటాయే తప్ప చెవులు మాత్రం లోపల పొయ్యలేదు. అందుచేత మనం ప్రయత్నంతో భక్తి జ్ఞాన విరాగాణం
స్థాపనార్థం ప్రయత్నతః అంటుందండి భాగవతం. భక్తి, జ్ఞానము, విరక్తి ఇవి మూడింటిని స్థాపించడం కోసం ప్రయత్నం చేసి నువ్వు ఒక భాగవత జ్ఞానయజ్ఞమే చేస్తావు, రామాయణ జ్ఞానయజ్ఞమే చేస్తావు, భగవద్గీత జ్ఞానయజ్ఞం చేస్తావు. చెయ్యాల్సిందే, మాటి మాటికి తాగాల్సిందే. ఎవరు తాగగలరండి? రసికత ఉంటే తాగగలడండి, భావుకత ఉంటే తాగగలడండి. మీ తణుకు వాస్తవ్యులకు ఆ రసికత, భావుకత బానే ఉంది అని చెప్పారు కదా. ఉంది కాబట్టి మళ్ళా పాపం ఏర్పాటు చేసుకున్నారు. వక్త ఎవరైనా కావచ్చు, కానీ శ్రోతలం మనం కావాలి. అటువంటి భాగవత రసాన్ని గ్రోలడానికి వేయించేసిన మీ అందరికీ స్వామి యొక్క శుభాశిస్సులు, మా మంగళాశాసనాలు తెలియచేస్తూ జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు, జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి రూపమునకు, జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు. జయము 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 జయము. అతి నిర్మల పావన నిధి నిగమ కల్ప తరుఫలమిది, శుకముఖ సుఖయుత ఫలమిది, రసమయ సుఖ భరితంబిది. జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు. జయము 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 జయము. జనన మరణ భయ హరణము, సకల వికల కలిహరణము, జనన మరణ భయ హరణ సకల వికల కలిహరణ, విషయ విష వినాశనము విమల మనోవికాసనము, విషయ విష వినాశనము విమల మనోవికాసనం. జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు. జయము 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 జయము. అర్థాన్ని గ్రహించండి. ఇవాళ మనం కలికాలంలో ఎదుర్కొంటున్నటువంటి జనన మరణ రోగ భయ వీటన్నింటినీ నివారిస్తుంది. విషయములు అనేటటువంటి విషాన్ని నశింపచేస్తుంది. విమలమైనటువంటి మనస్సును వికసింపచేస్తుంది. మనకి ఈ రెండింటిలోనే ఇబ్బంది కలుగుతుంది. మనస్సుకు వికాసం లేదు అంటే మీరు నిజ జీవితానికి కావలసినటువంటి వికాసం లేదు. భౌతికంగా వికాసం కావలసినంత ఉంది. భౌతిక వికాసం ఎంత ఉన్నా మనకు అది శాంతినివ్వదు అనేది వ్యాస మహర్షి కూడా ఆ వేళ గుర్తిస్తే నారద మహర్షి వచ్చి చెప్పారు. 18 పురాణాలు అలానే వేద విభజన, దానికి పంచమ వేదంగా మహాభారతం,
ఇన్ని ఇచ్చావే కాని మహర్షి పరమాత్మ యొక్క దివ్య గుణ లీలా వైభవాన్ని వర్ణించలేదు, అందుకు నీకు శాంతి లేదు. అంతేత భౌతిక వికాసం కాదు, ఆత్మిక వికాసం కావాలి, ఆధ్యాత్మిక వికాసం కావాలి. ఆ వికాసమే కలిగిస్తుంది భాగవతం. శ్రేయస్సుల సంయోగం శ్రీహరి అవయవ రూపము, శ్రేయస్సుల సంయోగం శ్రీహరి అవయవ రూపము, రసిక హృదయ విలాసితం రాధా ప్రియ నివాసితము, రసిక హృదయ నివాసితం రాధా ప్రియ నివాసితం. జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు, జయము 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 జయము. భక్తుల నిజ జీవనమి భగవన్ నిజ తత్వం విధి, భక్తుల నిజ జీవనమిది భగవన్ నిజ తత్వం విధి, సచ్చిదానందం విత్ చైతన్య స్వరూపమిది, సచ్చిదానందం విత్ చైతన్య స్వరూపమి. జయ జయ మనరే శ్రీమద్భాగవత పురాణమునకు, జయము 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 జయము. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి రూపమునకు, జయము 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 జయము. భగవత్ స్వరూపమైనటువంటి భాగవతానికి ఎంతవరకు జయం కలుగుతుందో ఈ లోకంలో ఉన్నవారికి అందరికీ జయం. ఎందుకో తెలుసా? శ్రేయస్సు కావాలి అంటే భగవంతుడి యొక్క నామమే. మనకి ప్రేయస్సు కావాలంటే భగవంతుడు అక్కర్లేదు, ప్రపంచం ఒక్కటి ఉంటే చాలు. ప్రేయస్సు వేరు, శ్రేయస్సు వేరు. ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీకు ప్రేయస్సు ఏమిటి అంటే ప్రియమైనది ఏమిటి? హాయిగా టీవీ దగ్గర కూర్చుని మనకు నచ్చిన సీరియల్, మనకు నచ్చిన ఛానల్ పెట్టుకుని చూద్దాం. కానీ శ్రేయస్సు ఏమిటి? అసలు ఏమిటో మనం తెలియకుండానే భూమి మీద కూర్చుని ఉంటే భూమి ఏమీ కావటం లేదు. పైన ఎవరు వేలాడదీశారో తెలియదు, వేలాడదీసినట్టుగా కూడా తెలియట్లేదు. ఒక సూర్య చంద్ర నక్షత్రాది గ్రహాలు ఉన్నవి, అవి ఏవి వచ్చి మన మీద పడిపోవటం లేదు. ముక్కు దాకా గాలి అందిస్తున్నాడు ఎవరు? సంచరించడానికి సువిశాలమైనటువంటి ఆకాశాన్ని ఇచ్చిన వాడు ఎవరు? తగు వేడిని తగు చల్లదనాన్ని ఇస్తున్న వాడు ఎవరు? ఎవరో ఒకడు ఉండాలి. ఆ ఉన్నటువంటి వాడికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? నేను అప్రయత్నంగానే లేదా నాకు నేనే తల్లిదండ్రి యొక్క గర్భం నుంచి వచ్చేసానా? ఎలా వచ్చాను? అసలు ఏమిటి అనేది తెలియచేస్తుంది. అది శ్రేయస్సు. మనం ఎవరమో, మన కథ ఏమిటో, అసలు మన గొప్పతనం ఏమిటో మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఏమంటే మీరేమిటండి ఇతరుల పరిచయాన్ని మనం చేసుకుంటామండి, మంచిదే. ఇతరుల పరిచయంతో పాటుగా మన పరిచయం కూడా బాగా జరగాలి. మన గురించి పరిచయం మనకు తెలుసా? మీరు అనొచ్చు, ఎందుకు తెలియదండి? నేను ఫలానా చోట వర్క్ చేస్తున్నాను, నేను ఫలానా డిగ్రీ చేశాను, లేదా ఫలానా హౌస్ వైఫ్ అండి, లేదా ఫలానా ఎంప్లాయ్ అండి, నాకు ఎందుకు తెలియదండి అని మనం అనవచ్చు. ఎంప్లాయ్ అనేది తర్వాత వచ్చింది. దానికి ముందు ఎవరు? నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడిని. దానికి ముందు ఎవరు? గర్భస్థ శిశువుని. దానికి ముందు ఎవరు? ఐ డోంట్ నో. అది తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి కదా. అదే తెలియచేస్తుంది భాగవతం.
అందుకని నీకు ఒక శ్రేయస్సు కావాలంటే ఆ శ్రియపతి ఎవడో అతడు మాత్రమే నీకు శ్రేయస్సును కలిగించగలడు. శ్రియపతి అందించేటటువంటి ఆ శ్రియ అంటే ధనం ఉన్నదే, అది అటు ఇటు మారిపోయేది కాదు, విడిచిపెట్టి పోయేది కాదు, నీ వెంట ఉండేటటువంటి ఇది శ్రేయస్సుల సంయోగం. ఏమిటిది? శ్రీహరి యొక్క అవయవ రూపము. మనకి ఈ కలికాలంలో ముందుగా చెప్పించాలి ఒక శ్లోకం, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బహుశా అది వరకే మీకు ఎవరైనా పండితులు చెప్పి ఉండాలి ఈ శ్లోకం గురించి, లేదా ఈ 15 రోజుల్లో మీరు అంటుంటే అది వచ్చేస్తుంది. ఏమిటిది? ఈ ఒక్క శ్లోకాన్ని మీరు చదువుతూ భక్తితో విశ్వాసంతో ఒక పత్రమో పుష్పమో భాగవత గ్రంథం మీద పెట్టండి, మీ కోరికలు నెరవేరుతాయి, మీకు శుభ కామనలు జరుగుతాయి. ఎలా అంటే, ఒక సరస్వతి దేవిని 2 స్టూడెంట్స్ ప్రార్థన చేశారు. సరే, అమ్మ ప్రత్యక్షమైంది, ఏం వరం కావాలో కోరుకోండి అని. ముందువాడు అన్నాడు, నేను బాగా చదువుకోవాలి అమ్మ, నాకు విద్యను ప్రసాదించు అన్నాడు. ఓకే అన్నది అమ్మ. రెండోవాడు అన్నాడు, అమ్మ వాడు 0 రావాలి, వాడికి ఏమి చదువు రాకూడదు, ఇది నా కోరిక అన్నాడు. అంటే వాడికి ఏమీ రాకూడదని కోరుకుంటే వీడికి ఏమొచ్చింది? ఈవేళ మన కోరికలు అలా ఉంటున్నవి. ఎందుకని? తెలియనితనం, అజ్ఞానమే తప్ప ఇది విజ్ఞానం కానే కాదు. ఆ అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి భగవత్ తత్వం ఏమిటో, భగవత్ స్వరూపం ఏమిటో అది మనకు తెలియాలి. అందుచేత ఈ కలికాలంలో ఒక గ్రంథమే భగవంతుని యొక్క అవయవాలుగా వచ్చింది. శ్రీహరి అవయవ రూపం. నీవు కావాలంటే నీకు కావాల్సిందేదో కోరుకోవచ్చు, తప్పులేదు, ఎంతైనా కోరుకోవచ్చు. అది పెద్ద కోరిక కూడా కోరుకోవచ్చు, తప్పులేదు. స్వామి వివేకానంద కూడా అంటారు, నీ యొక్క లక్ష్యము, నీ యొక్క గమ్యము చాలా పెద్దది పెట్టుకో. ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ద హైయెస్ట్, నాట్ ఎనీ టైమ్ ఇన్ ద లోయెస్ట్. చిన్నదిగా ఎప్పుడు కోరుకోవద్దు. ఆ కోరిక ఎప్పుడైనా ఫలించవచ్చు. దానికి తగినటువంటి కృషి నీతో చేయిస్తుంది ఆ కోరిక. అందుకే ఇప్పుడే మన శ్రీమాన్ కృష్ణారావు గారి ఇంట్లో మాకు నివసించడానికి ఒక గది ఇచ్చారు. బహుశా మరి వారి గది మాకు ఇచ్చేసినట్టున్నారు. దానిలో వెళ్ళగానే మాకు కనిపించింది స్వామి వివేకానంద. ఏ వివేకానంద సూక్తులతో మేము ప్రేరణ పొంది ఈ మార్గానికి వచ్చాము, ఆ మహానుభావుడు కనిపించింది. ఆయన చెప్పిన దానిలో నాకు ఒకే ఒక్క మొక్క నచ్చిందండి బాగా. అంటే అన్నీ నచ్చలేదని కాదు, బాగా నాకు అది ఒక క్యాప్సిల్ గా పనిచేస్తుంది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. చాలండి, అది ఒక్కటి చాలండి. ఆల్ పవర్, నాట్ సమ్ పవర్, లిటిల్ పవర్, ఆల్ పవర్స్. ఎందుకని? బికాస్ we are souls. We are all embodiments of God. We don't know. మనకు తెలియదంతే. తెలియక చిన్నపిల్లలు చిన్న చిన్న చాక్లెట్లు కోరుకుంటారే, అలా మనం చిన్న చిన్న కోరికలు, ఏదో పెళ్లి కావాలి, పిల్ల పుట్టాలి, డబ్బు కావాలి, ఇలా చిన్న చిన్నవి కోరుకుంటుంటారు. అంటే ఇక్కడ మనకి జ్ఞానం అనేది తెలిస్తే అన్ని శక్తులు నాలోనే ఉన్నది. అంటే అనుకుంటున్నప్పుడు నేను ఏదైనా సాధించగలను, ఏదైనా పెట్టుకోగలను. మహోన్నతంగా పెట్టుకునే లక్ష్యం, నీ ప్రతి అడుగు మహోన్నతంగానే ఉంటుంది. అంచేత నీ అడుగులో మరొకటిని ఎవరిని పడగొట్టాల్సిన అవసరం లేదు. నీ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళు, అది కావాలి. అందుచేత ఈ కలికాలంలో అందరికీ అందుబాటులో ఉండడం కోసం భాగవత స్వరూపంగా భగవంతుడు మనకి ఒక గ్రంథ రూపేణ వచ్చాడు. ఆ వచ్చిన స్వామిని విశ్వాసంతో మీరు ఒక పత్రమో పుష్పము, తులసి దళమైనా చాలు పెట్టి నమస్కరించండి. ప్రక్కవాడికి హాని లేని కోరిక ఏదైనా కోరుకోవచ్చు.
ప్రసాదించగలిగినటువంటి శక్తి ఉంది. ఎలా వచ్చిందండి ఈ భాగవతానికి? సదా సేవ్యా సదా సేవ్యా శ్రీమద్భాగవతీ కథ యస్యాశ్రవణ మాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్. భాగవత కథనట సదాసేవ్య సదాసేవ్య, ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. ఏది శ్రవణం చేస్తే చిత్తంలో హరి ఉన్నాడు. తేడా గమనిస్తున్నారమ్మా? హరి ఎక్కడో ఉన్నాడు, మనం వెళ్ళి హరిని పట్టుకోవడం, ఆహాహా హరి ఇక్కడే ఉన్నాడు. అందుకనే హరి అంతటా ఉన్నాడు కాబట్టి ఈ పవర్, హరి ఇట్ సెల్ఫ్ పవర్ అని మనం గుర్తించడం. హరిశ్చిత్తం సమాశ్రయ, చిత్తంలో ఉన్నటువంటి హరిని మనం గుర్తించగలం. భాగవత కథ ఎలా వచ్చిందండి అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించి వెళ్ళబోయే ముందు ఉద్ధవుడు అడిగాడు, స్వామి నీవు అవతరించి ఈ భరత ఖండాన్ని, ఈ భరత భూమిని ఎంత శక్తివంతం చేశావో కదా, దుష్టులందరినీ శిక్షించావు, శిష్టుల్ని రక్షించావు. అటువంటి నీవు ఈ రోజు అవతారం చాలిస్తాను, నేను వెళతాను అని నాతో చెబుతున్నావు. ఇది నేను ఎలా ఓర్చుకోవాలి, ఎలా నేను భరించగలను, ఇక నేను మాత్రం ఎందుకు ఈ భూమి మీద అని విలపిస్తే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారండి, ఉద్ధవ నీ కోసం ఏ వ్యాస మహర్షి 12 స్కంధాలుగా రచించారో శ్రీమద్ భాగవతం, దానిలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను. తురోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షా వర్తతే హరేః సేవనాత్ శ్రవణాత్ పాఠాత్ దర్శనాత్ పాపనాశిని. మనకు ఒక ప్రమాణం ఉందండి ఇక్కడ. ఎవరో పిచ్చి పిచ్చిగా, ఒక లేటెస్ట్ గా, ఒక మోడర్న్ గా చెప్పే అవతారాలు కాదు ఇవి, చెప్పే మాటలు కాదు ఇవి. దీనికి ఒక శాస్త్ర ప్రమాణం. ఈ శాస్త్ర ప్రమాణాన్ని చిన్నపిల్ల చెప్పిన, ముసలివాడు చెప్పిన, పండితుడు చెప్పిన, పామరుడు చెప్పిన, స్త్రీ చెప్పిన, పురుషుడు చెప్పిన, దానికి ఒక గరిమత ఉంది. అంచేది ఈ గ్రంథము ఎలా భగవత్ స్వరూపమయ్యింది అంటే, భగవంతుని యొక్క స్వకీయం యద్భవేత్ తేజః తచ్చ భాగవతే అదధాత్. తన యొక్క తేజస్సునంతా భాగవత గ్రంథంలో ఇమిడ్చి పెట్టాడటండి స్వామి. మీరు గమనించి ఉండాలి, అవతార పురుషులుగా వచ్చినటువంటి వారు ఎవరు ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళలేదండి. మనం కాస్త లోతుకు వెళుతూ ఉంటే వేదం మనకి ఎంత విజ్ఞానాన్ని అందించింది. అయ్యో మనం అందుకోకుండానే జీవితాల్ని, సమయాన్ని గడిపేసుకుంటున్నామే. ఒక పశువు భోగంగా అనుభవిస్తుంది, తెలియక పాపం. దానికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, సత్సంగము సంకీర్తన ఏమీ లేదు దానికి. కానీ మనిషికి ఉంది. మనిషికి భోగము అనేటటువంటిది మూడవ విషయం అండి. ధర్మ అర్థ కామము అనేటటువంటిది. అంటే ముందుగా ఉన్నటువంటిది ధర్మంతో చేర్చి ధర్మయుతమైన అర్థము, ధర్మయుతమైనటువంటి కామము, ఇవి మూడే నీవు నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది. మోక్షం సాధించాల్సింది కాదు, మిగిలి ఉన్నదే, సిద్ధమై ఉన్నటువంటిదే. సిద్ధమై ఉన్నదాన్ని గుర్తించడం కోసమే మనం ఇవాళ చేయబోయేటటువంటి ప్రయత్నం. అంచేది ఏ అవతారం కూడా మన తాతగారో ముత్తాతగారో పోతే తాతగారి శరీరం అక్కడే ఉంటుంది, కానీ మనవడు అంటాడు తాతగారు పోయారండి అని. అసలు ఎందుకు వీడు ఉన్నప్పుడు ఏ తాతగారిని చూశాడు, పోయినప్పుడు ఏ తాతగారిని చెప్తున్నాడు అంటే, అబ్బే అలాంటి ప్రశ్నలు వేయకండి అమ్మ, మమ్మల్ని విడిచిపెట్టండి అని వెళ్ళిపోతారండి. చిన్నపిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే అంటుంటారు. ఎందుకు, ఎవరు తాతగారు?
అప్పుడు ఈ తాతగారి శరీరాన్ని చూశాడు, ఇప్పుడు ఈ తాతగారి శరీరాన్ని చూస్తున్నాడు. అయితే అప్పుడు పిలిస్తే పలికాడు, ఇప్పుడు పిలిస్తే పలకట్లేదు, అంతే తేడా. ఇది సామాన్యమైనటువంటి జీవుల యొక్క ఉపాధికి ఉండేటటువంటి ధర్మం. కానీ ఎవరు తాను తెలిసి సచ్చిదానంద స్వరూపుణ్ణని తెలిసి మన కోసం, మనందరినీ ఉద్ధరించడం కోసం ఈ భూమికి అవతరించాడో అటువంటి అతడు తిరిగి మరలా శరీరం లేకుండానే అదృశ్యం చేసే వెళతారే తప్ప మనలాగా శేషం విడిచిపెట్టి వెళ్ళరు, వెళ్ళలేదు. ఎంతవరకు ముందు ముందు కూడా వెళ్ళబోరు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ తన తేజస్సు ఈ భాగవత గ్రంథంలో ప్రవేశింపజేశారు. అందుకని ఆ గ్రంథం శ్రీహరి అవయవ రూపం. ఎలా అయిందండి ఆ అవయవము? ప్రథమశ్చ ద్వితీయశ్చ చరణౌ ద్వౌ ప్రకీర్తితౌ. ప్రథమ స్కంధము, రెండవ స్కంధము, 2 పాదాలట స్వామి. తృతీయశ్చ చతుర్థశ్చ ద్వావూరు సముదీరితౌ. తృతీయ 3వ స్కంధము, 4వ స్కంధము ఊరు భాగాలుగా ఉన్నవి స్వామికి అన్నారు. పంచమో నాభిదేశస్యాత్ షష్ఠమో హృదయం చ. పంచమ స్కంధం భగవంతుడి యొక్క అవయవాలలో నాభిస్థానము, షష్ఠమ స్కంధం హృదయస్థానం. సప్తమశ్చాష్టమశ్చైవ ద్వే బాహు పరికీర్తితో. స్వామి యొక్క భుజాలు సప్తమ అంటే 7వ స్కంధము, అష్టమ 8వ స్కంధం. నవమో కంఠదేశస్యాత్. 9వ స్కంధం స్వామికి కంఠ భాగంగా ఉంది. దశమో ముఖమేవచ. దశమ స్కంధం ఎలా ఉందండి? స్వామికి ముఖం భాగంగా ఉంది. మనం ఎవరినైనా మనిషిని చూస్తే ముందు ఏం చూస్తామండి? శరీరంలో ప్రధానంగా మనం ఏ పార్ట్ని చూసి మాట్లాడతాం? కాళ్ళను చూసి మాట్లాడతాం కాదు, ముఖాన్ని చూసి మాట్లాడతాం. అందుచేతే భాగవతంలో దశమ స్కంధం ప్రఫుల్లం ముఖమేవచ, వికసించినటువంటి పద్మము వంటిది స్వామి యొక్క ముఖారవిందం. ఇక ఆ తర్వాత ఏకాదశో లలాటం స్యాత్ ద్వాదశోస్తు శిఖోచ్యతే. 11వ స్కంధం లలాట భాగంగా ఉందట. 12వ స్కంధం శిఖ అంటే ఆడవాడు ముడి వేసుకుంటాం, మగవారికి శిఖ అంటే పిలక. ఇప్పుడు ఎవరికి కనబడలేదు అనుకోండి, ఎందుకంటే కనబడితే అతడు బ్రాహ్మణుడు అని తెలిసిపోతాడు, హిందువు అని తెలిసిపోతాడు. తెలియకూడదండి, వాడు ఎవరికి తెలియకూడదు అని మన సాంప్రదాయాన్ని, మన వైదికతను మనం దాసుకుని మూసుకుని మనం కోల్పోతున్నాం. స్వామికి ఇక్కడ అవయవాలుగా 12 స్కంధాలు స్వామి యొక్క ప్రధాన అవయవాలుగా చెప్పింది. అటువంటి అవయవాలలో మనం దశమ స్కంధాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము. మొత్తం భాగవతం యొక్క సారాంశాన్ని చతుశ్లోకి భాగవతం అని సాక్షాత్తు ఒకనాడు బ్రహ్మగారు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించి, భగవన్ నా మనసులో వెలితి పోవటం లేదు, ఎంతెంత సృష్టి చేసినా ఏమో వెలితి, ఏమో తెలియనటువంటి బాధ, వ్యథ, శాంతి లేదు. ఇది పోవాలంటే నేనేం చెయ్యాలి? నీ మాయ ఏమిటో నాకు తెలియటం లేదు అని అడుగుతాడండి. అందుకే పాపం బ్రహ్మగారిని మనకి పెద్దన్నగారుగా చేసి పడేశారండి. ఆయన మనం ఒకటే. ఆయనకు 4 ముఖాలు ఉన్నవి, మనకి ఎన్ని ముఖాలు ఉన్నాయమ్మా? ఒకటేనా? కాదు, మనకు కూడా 4 ఉన్నవి. పైకి కనిపించేది ఒకటి. ఏమిటా 4 ముఖాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి ఉన్నాయి కదా అందరికీ, లేవా అమ్మా? ఉన్నాయి. ఈ 4 ముఖాలే బ్రహ్మగారు. ఈ 4 ముఖాలని వినియోగించుకుంటున్నటువంటి మనకి మనస్సు ద్వారా చూస్తే ఎప్పుడూ వెలితే వెలితి, వెలితే వెలితి.
ఉన్నదాన్ని చూసి సంతోషించడం దానికి చేత కాదు, లేనిదేదో దాన్నే చూసుకుని బాధపడుతుంటాం. ఇక బుద్ధి ఉన్నదా? అసలు దానికి బుద్ధి ఉంటేగా. దానికి బుద్ధి లేక మనల్ని బాధ పెడుతుంది. ఇక చిత్తం ఉన్నదే, చక్కని చిత్రాలు తీసుకోగా చిత్తం పనికి రాని చిత్రాన్ని తీసుకుంటుంది, ఏడిపించే చిత్రాన్ని తీసుకుంటుంది. ఇక అహంకారం, ఎవరో కెమెరా షూట్ చేస్తే నేను తీశాను అంటుంది, నోరు పాడితే నేను పాడాను అంటుంది, కళ్ళు చూస్తే నేను చూశాను అంటుంది, ఏదేదైనా అన్నిటినీ నెత్తి మీద వేసుకుని మోస్తూ ఉంటుంది అహంకారం. అంతేత బ్రహ్మగారికి ఉన్నట్టుగానే మనకి ఉన్నవి. మరి మనకు కూడా ఉంటే బ్రహ్మగారిలాగా మనం ప్రార్థించాలి కదా. హరి హరి నీ మాయా మహిమా హరి 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 నీ మాయా మహిమా సరవి తెలియనను కరుణించగలే. హరి హరి నీ మాయా మహిమా సరవి తెలియనను కరుణించగలే. హరి హరి నీ మాయా మహిమా సరవి తెలియనను కరుణించగలే. హరి 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 నీ మాయా మహిమా హరి 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 తలతును నా పాలి దైవమని నిన్ను తలతును తల్లివి తండ్రివని. తలతును నా పాలి దైవమని నిన్ను తలతును తల్లివి తండ్రివని. మలసియంతలో మరతును తెలుతును మలసియంతలో మరతును తెలుతును మలసియంతలో మరతును తెలుతును కలవలెనున్నది కడకనరాదు కలవలెనున్నది కడకనరాదు. హరి హరి నీ మాయా మహిమా హరి హరి నీ మాయా మహిమా సరవి తెలియనను కరుణించగలే. హరి హరి నీ మాయా మహిమా సరవి తెలియనను కరుణించగలే. హరి 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 నీ మాయా మహిమా హరి 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 చెప్పండి. హరి హరి
హరి హరి హరి హరి. అందరూ చెప్పొచ్చండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హరి 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 హరి. హరి అను రెండక్షరములు ఏం చేస్తాయండి? వచ్చనమాట పద్యం. హరించును పాతకముల అంబుజనాభా, హరి నీ నామ మహత్యము హరిహరి పొగడంగమే హరి శ్రీకృష్ణ. హే హరే చెబుతూ రెండవ శ్లోకంలో ఇప్పుడు చెప్పింది ప్రథమ శ్లోకార్థం. రెండవ శ్లోకంలో రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. వాస్తవానికి ఆత్మయందు అన్యత్వం అనేటటువంటిది నానాత్వం. కానీ ఎంత నానాత్వం కనిపిస్తుందండి ఈ సృష్టి. వైచిత్ర్యం, ఒకరు ఉన్నట్టుగా మరొకరు ఉండరండి. అదే కదండి నాకు వచ్చిన తంట కదా. ఒకరు ఉన్నట్టుగా మరొకరు ఉండకపోవడమే కదండి మాకు బాధ అని మనం అనుకుంటాం. కానీ దాన్ని మరొక కోణంలో ఆలోచిస్తే ఒకరు ఉన్నట్టుగా మరొకరు ఉండకపోవడమే అక్కడ ఉండేటటువంటి కళ. మన శరీరంలోనే పైనుంచి కింద దాకా ఒకే మట్టి ముద్దలాగా ఉందనుకోండి మన శరీరం, అందంగా ఉంటుందండి? ఉంటుందా? అందంగా ఉండదు. ఆఖరికి రైట్ ఐ ఉన్నట్టుగా లెఫ్ట్ ఐ ఉండదండి. కుడి కన్నుకి ఎడమ కన్ను కూడా తేడా ఉంటుంది గమనిస్తే. అలా ప్రతి పార్టీకి ఆ తేడా ఎందుకు ఉన్నది? ఉండడమే అందంగా ఉంది. అలాగే ఒక ఇంద్రియం చేసినటువంటి పని మరొక ఇంద్రియం చెయ్యదు. అలాగే ఈ లోకంలో కూడా ఒకరు ఉన్నట్టుగా మరొకరు ఉండరు. ఒకే పనిని 10 మంది చేస్తే 10 మంది పనులు 10 మందికి ఒకే రీతిగా ఫలితాన్ని ఇవ్వవు. ఇదే సృష్టి యొక్క వైచిత్రి. సృష్టి చెయ్యడమే అందుకని. అందుచేత సృష్టి తెలిస్తే అది ఒక లీల, అది ఒక రాస లీల, అది ఒక క్రీడ, అది ఒక ఆట. తెలియకుంటే అది ఒక తేట. తేటంటే తెలుసు కదా, బాధ, నొప్పి. అందుకనే తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసమే మనం భాగవత జ్ఞాన యజ్ఞం మనం చేసుకుంటూ ఉన్నాం. రెండవ శ్లోకంలో ఏదైతే అన్యత్వము నానాత్వము లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా కనిపిస్తుందో, ఉన్న ఒకే ఒక మట్టి ఎన్నో కుండలుగా కనిపిస్తుందో అది మట్టి యొక్క నైపుణ్యం. ఇంకా అక్కడ మట్టి తనంతట తాను తయారు కాలేదు, ఒక కుమ్మరి వాడు చేస్తాడు. అలాగే ఒక కంసాలి బంగారాన్ని నగగా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రపంచంగా చేసేది భగవంతుడు వేరే అనేది కానే కాదండి. తానే ఉపాదాన కారణం, తానే నిమిత్త కారణం, తానే పదార్థం, అన్నీ తానే తానే తానే. అంచేత నానాత్వం లేనే లేదు. రితేర్థం యత్ ప్రతీయత న ప్రతీయేత చాత్మని తద్విద్యాత్మనో మాయాం యథా భాసో యథాతమ.
ఇది నా ఆత్మమాయగా గుర్తించు బ్రహ్మ. స్వామి చెబుతున్నాడండి. నీ ఆత్మమాయ ఎలా గుర్తించాలి? నీ ఆత్మమాయగా అని అంటావా? వెంటనే ఉదాహరణ చెప్తున్నారండి. యథా భాసః యథా తమః. చీకటి లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఏమ్మా, చీకటి ఉందా లేదా? ఉందా? చీకటి ఉందా? చీకటికి ఉనికి ఉన్నదా? గుర్తిస్తే, ఆలోచిస్తే చీకటికి ఉనికి లేదు, జీవితం లేదు. మరి ఎప్పుడు వస్తుంది చీకటిని? అయితే మేము చూసాం కదండి, మీరు లేదని మరి అలా చెప్పి కొట్టుబడేస్తే ఎలాగండి? మేము చీకటిని చూస్తున్నాం కదండి అని అంటే ప్రకాశ అభావమే చీకటి తప్ప చీకటికి బ్రతుకు లేదు. ఏమ్మా, మొదటి రోజే వేదాంతం చెప్తున్నారేమిటండి అనుకుంటున్నారా? భాగవత సారాన్ని మనం ఉపోద్ఘాతంలో వింటే తర్వాత ఎంత మజా వస్తుందో అప్పుడు మనకి తెలుస్తుంది. చీకటి అనేది దానికి స్వతహాగా ఉనికి లేదు, జీవనం లేదు. మరి ఎప్పుడు వస్తుంది? ప్రకాశం లేనప్పుడు చీకటి వస్తుంది. అంటే ప్రకాశం లేకపోవడం ఉందా? సూర్యప్రకాశానికి లేకపోవడం ఎప్పుడుంది? పిల్లలు, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు సూర్యుడు లేడు కదా. సూర్యుడు లేడా? మీరు ఏదైనా ఒక అమెరికానో లండన్ కంట్రీకి ఫోన్ చేసి కనుక్కోండి, సూర్యుడు ఉన్నాడా? మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, మీ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమంటారు? మా దగ్గర ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు లేకపోలేదు, ఉన్నాడు. మరి మన దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన వెళ్ళిపోలా. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, పాపం పగలంతా ఒక 12 గంటలు కొట్టుకున్నాడు వీడు. కొట్టుకున్న వీడికి కాస్త చీకటిని నల్ల దుప్పటి కప్పి జోలపాట పాడి పడుకోబెట్టాలి వీడిని. మళ్ళా తిరిగి రీఛార్జ్ కావాలి, ఎనర్జీ, శక్తి పుంజుకోవాలి అని చీకటి అనే దుప్పటి కప్పి పడుకోబెట్టాడు భగవంతుడు. ఎలా? ఆ చీకటి ఎలా వచ్చింది? మరి మొత్తానికి చీకటి దుప్పటి ఉంది కదండి అని అంటే సూర్యుడికి భూమి అడ్డం వచ్చింది కాబట్టి మనకు చీకటి వచ్చిందే తప్ప సూర్యుడికి చీకటి ఉందా? సూర్యుడట మనం చీకటి మనం భయపడుతూ ఉంటే, ఏ పిల్లలు మీరు చీకటిని భయపడుతున్నారు, అదేమిటో నేను చూడాలని కోరుకుంటున్నాను, నాకు చూపించండి రా అని అన్నాడు సూర్యుడు. పాపం పిల్లలు ఇదిగో చీకటి అన్నారు. ఆయన వచ్చేసరికి చీకటి, సూర్యుడు వచ్చేసరికి చీకటి పోతుంది. మరి సూర్యుడు వచ్చినా చీకటి నిజంగా ఉండేది అన్నట్లయితే ఎప్పుడూ కూడా ఉండాలి కదా. అంచేత సూర్య ప్రకాశానికి ఏదైతే అడ్డం వచ్చిందో ఆ ఆటంక కారణంగా చీకటి ఉన్నదే తప్ప చీకటికి నిజ ఉనికి లేదు. అలాగే కనిపించే ఈ ప్రపంచానికి, నానాత్వానికి ఉనికి లేదు, జస్ట్ షో. కనిపిస్తుందంటే కనిపించడానికి మాత్రమే ఉంది. మనం టీవీలో ఎంతమందిని చూస్తున్నామండి. మీకు ఇష్టమైన ఫేవర్ ఎవరైనా వచ్చాడు అనుకోండి, అయ్యో ఐ లవ్ యూ అని దగ్గరికి వెళ్ళి బిస్కెట్ చాక్లెట్ పెట్టారనుకోండి, తీసుకుంటాడా? అసలు మీరు వెళ్తారా? ఎందుకంటే తెలివి తక్కువగా ఏంటి? మీరు వెళ్ళరు. ఎందుకని? అక్కడ కనిపిస్తుంది మాత్రమే తప్ప నిజంగా లేదు. అలాగే ఈ విషయం మనకి అర్థమైతే, జీర్ణమైతే, బోధపడితే ఈ ప్రపంచంలో నానా రూపములు, గుణములు, జాతులు, జీవులు ఎంతగా ఇవి కనిపిస్తున్నా కనిపించడానికే ఉన్నవి తప్ప నిజంగా లేవు అనేది మనకి విదితమవుతుంది, బోధపడుతుంది. ఇది 2వ శ్లోకంలో స్వామి చెప్పాడు. ఇక 3వ శ్లోకంలో యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను తద్విద్యాత్మనో మాయాం ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఏ రకంగా మహాంతి భూతాన్ని, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటటువంటి ఈ పంచభూతాలు
ఎంత ఆశ్చర్యం చూడండి. మన శరీరంలోనే 5 ఉన్నది. ఉన్నవో లేదో రేపు పోస్ట్ చూద్దామా? నలిపితే ఏమొస్తుందండి? సెంట్ వస్తుందా? బంగారం వస్తుందా? మట్టి వస్తుంది. ఇంకొక 4 రోజులు పోనివ్వండి, బాగా వస్తుంది మట్టి. ఇక ఇప్పుడు కాస్త మీకు చలేస్తుంది. ఇంకొక 4 రోజులు పోతే ఏమొస్తుందండి? ఒంట్లో నుంచి జలదేవత స్రవిస్తుందండి. మట్టి ఉంది, జలం ఉంది, అగ్ని మనం పట్టుకుంటే వేడిగా ఉంది కదండి. వేడిగా ఉంది కాబట్టి అండి, చల్లబడిపోయింది అనుకోండి ఎంతమంది మోసుకెళ్ళాలి? సో అగ్ని కూడా ఉంది. వాయువు అంటే ఉందంటారా? ఉందో లేదా కాస్త ముక్కు దగ్గర పెట్టుకోవాలటండి? అక్కర్లేదండి. లోపలికి పెడుతుంది వస్తుంది, లోపలికి పెడుతుంది వస్తుంది. వాయువు ఉంది. అవును, లోపలికి వెళ్ళి రావాలంటే ఏముండాలండి? ఏముండాలి? ఎస్, స్పేస్ ఉండాలి, ఖాళీ ఉండాలి. స్పేస్ ఇట్ సెల్ఫ్ ఆకాశము కదా, అవునా? ఆకాశం వేరేగా ఉందా? ఆకాశం అంటే స్పేసేనా? అవకాశమే ఆకాశం. అంతేనా మన శరీరంలో ఇవి 5 ఉన్నవి. ఆశ్చర్యం, మన కంటి ముందు కూడా అవకాశం, ఆకాశం ఉంది, వాయు సంచారం ఉంది, అగ్ని యొక్క వేడి ఉంది, జలము యొక్క తాకిడి ఉంది, భూమి యొక్క సంచారం. ఏ రకంగా ఈ పంచ మహాభూతాలు అన్నింటిలోనూ ఉంటాయి, కానీ దీన్ని అంటకుండా ఉంటాయి. ఒప్పుకుంటారు కదండి? నిజంగా అంటినట్లయితే సూర్యుడు పాపం ఉదయించి ఫలానా ప్రాంతంలో ఎవరినో హత్య చేశారు, ఫలానా ప్రాంతంలో ఎవరో పుట్టారు, ఫలానా ప్రాంతంలో ఎవరో షష్ఠి పుట్టి జరిగింది, ఫలానా ప్రాంతంలో ఏదో శుభం జరిగింది అని వీటన్నిటితో ఆయన అంటుకుపోవాలండి. ఆహాహా. ఆకాశం గాని, వాయువు గాని, అగ్ని గాని అంటుకోదు. జలంలో కూడా ఇవాళ మనం గంగా స్నానమో, కృష్ణా స్నానమో, గోదావరి స్నానమో మనం ఎన్ని చేసినా మన మాలిన్యాన్ని విడిచిపెడుతుందే తప్ప తనకు స్వతహాగా మాలిన్యం లేనే లేదు. ఇది పంచ మహాభూతముల యొక్క శక్తి. అదే రీతిగా బ్రహ్మ, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాయందు ఉన్నారు, కానీ నేను ఎవరిని అంటుకోను, ఎవరితో అంటుపడను. ఇప్పుడు మనం వచ్చి ఈ ఆకాశంలో కూర్చున్నాం. ఈ అవకాశంలో కూర్చున్న మనం అలా గట్టిగా అవకాశం పట్టేసుకుందాం అనుకోండి, మనం లేవగలమా? ఆహా. కూర్చోడానికి అవకాశం ఇస్తుంది, లేవడానికి అవకాశం ఇస్తుంది. అదే పంచభూతముల యొక్క గొప్పతనం. పంచభూతములకి ఎంత గొప్పతనం మనం గమనిస్తే తెలిస్తే, పంచభూతాలకు ఆధారమై ఉన్నటువంటి పరమాత్మ తత్వం తథా తేషు నతేష్వహం. నేను వాటిల్లో ఉన్నప్పటికీ కూడా నేను దేనిలోని ఉండిపోలేదు, ఇరుక్కుపోలేదు. మనం కారులో కూర్చున్నాం అనుకోండి, మనకన్నా కారు పెద్దదైతేనే మనం లోపల కూర్చోగలం. మరి భగవంతుడు మనలో ఉన్నాడంటే మనకన్నా భగవంతుడు చిన్నవాడు అయి ఉంటే కదండి, అవునా? భగవంతుడు ఎక్కడున్నాడు? చిన్నవాడు నాలో ఉన్నాడండి అంటే నాలో నువ్వు ఒక పెద్ద బాక్స్వి, నీలో ఆయన ఒక చిన్న మణి కదా. కానీ కాదు. అందుకని స్వామి 3వ శ్లోకంలో చెప్పాడు, నేను అంతటా ఉంటాను, అందరూ నా యందు ఉంటారు, కానీ నేను ఎవరిని అంటకుండా, దేనిలోనూ ఇమిడిపోకుండా నేనుగానే ఉంటాను అని 3వ శ్లోకంలో చెప్పి 4వ శ్లోకంలో ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః. తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నటువంటి వాడు ఎంత మాత్రం తెలిస్తే చాలు బ్రహ్మ అన్నారండి. మనం కూడా తెలుసుకోవాల్సింది ఇదేనండి. ఇది తెలుసుకుంటే కలికాలం యొక్క దోషాలు మనల్ని ఏమీ చెయ్యవు. ఎవరూ వచ్చి మనల్ని ఏమీ ఏడిపించలేరు. ఏం చేసినా మనం ఏడవం. ఎందుకని? ఈ బొందగానో ఈ మట్టి ముద్దగానో మనం ఉండక మాధవుడుగా ఉంటాం, సాక్షిగా మనం మిగులుతాం. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః. ఇంత మాత్రమేనయ్యా నీవు తెలియవలసింది, కలిగినటువంటిది అని చెబుతూ అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. ఏది ఉంటే అన్నీ ఉన్నవో,
ఏది లేకుంటే ఏదీ లేదో అదే నేను అన్నాడండి. అంటే బంగారం ఉంటే నగ ఉంది, మట్టి ఉంటే కుండ ఉంది. మట్టి లేకుంటే ఏముంది అక్కడ? ఉందా? మట్టి లేకుంటే కూడా కుండ. బంగారు లేకుంటే నగ ఉందా? లేదే. అలా సచ్చిదానంద తత్వమైన పరమాత్మ ఉంటేనే ప్రపంచం ఉంది. ఆయన మైనస్ చేసావు, దెర్ ఇస్ నో వరల్డ్, నథింగ్. ఏ చిన్న పరమాణువు కూడా ఉండడానికి వీల్లేదు. ఇది భాగవత సారం అని చెప్పారండి. ఆ భాగవత సారం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? ఇవాళండి క్రమక్రమంగా మనం గమనిస్తే మన చిన్నప్పటికి ఇప్పటికి గమనిస్తూ ఉంటే అది వరకు ఉండేటటువంటి ప్రేమలు, అది వరకు ఉండేటటువంటి అభిమానాలు రాను రాను పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? అమ్మా మీ ముడ్రాజవరంలో పెరుగుతున్నాయా? సత్యం చెప్పండి, ఇక్కడ ఏం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. తరుగుతూ ఉన్నది. ఎందుకో ప్రపంచం వైపుకు దృష్టి మళ్ళింది, పరమాత్మ వైపు దృష్టి తగ్గింది. అందుచేత మనలో ప్రేమ తగ్గుతుంది. పూర్వకాలం ప్రపంచం వైపు కాక పరమాత్మ వైపు ఉండేది. అందుకని 10 మంది 20 మందిని పిల్లల కన్నా హాయిగా ప్రేమగా పెంచుకునేవారు. ఇప్పుడు ఇద్దరు లేక ఒకరు అనేది, ఇద్దరు ఎప్పుడో పోయిందండి, ఒక్కడేనండి. ఆ ఒక్కడు వచ్చి అంత విభజన విభజన విభజన. ఇంట్లో విభజన, జిల్లాలో విభజన, మండలంలో విభజన, రాష్ట్రంలో విభజన, దేశంలో విభజన, ప్రపంచంలో విభజన. విభజించుకుంటేనే బాగుంటుందండి. అవునండి. ఎందుకనండి? అబ్బో ఇద్దరు చూస్తే మళ్ళా వాటావాడికి వెళ్ళిపోతుంది. నాకు నేనే ఉండాలండి, నాకు నేనే తినాలండి. కలికాలంలో ప్రేమ లోపించింది. అందరి స్వరూపము ప్రేమ స్వరూపమే. ఆ లోపించినటువంటి ప్రేమను భాగవతం ద్వారా తిరిగి పుంజుకుంటే అప్పుడు అది భగవంతుని పట్ల భక్తి అవుతుంది. అదే ప్రేమ భార్య పట్ల అనురాగం అవుతుంది. అదే ప్రేమ పిల్లల పట్ల చూపిస్తే వాత్సల్యం అవుతుంది. పదాలు మారుతాయే గాని స్థితి మాత్రం మారదు. అదే ప్రేమ స్వరూపం. ప్రేమ ప్రకాశకృతయే శరణం గతోస్మి అంటారు మనకి భాగవతంలో. అటువంటి ప్రేమను మనం భాగవత రసామృతం ద్వారా పుంజుకోగలం. తద్వారా ఈ ప్రేమ అనేటటువంటి భక్తి కలగాలి అంటే జ్ఞానం, భక్తి జ్ఞానాలు మనకి కలిగినప్పుడు నిజమైనటువంటి విరక్తి, వివేకం అనేటటువంటి ఖడ్గం మన దగ్గర ఉంటుంది. తద్వారా ఈ కలికాలంలో ఎదురయ్యేటటువంటి దోషాలను, సమస్యలను మనం నివారించుకోగలము. అందుకే మనం చేస్తున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞం. స్వస్తి. హరి ఓం హరి ఓం హరి ఓం తత్సత్. నమః శివాయ. హరి ఓం. వచ్చనమాట పద్యం. హరించును పాతకముల అంబుజనాభా. హరి నీ నామ మహత్యము హరిహరి పొగడంగవశమే. హరి శ్రీకృష్ణ. హే హరే. హరికి కూడా పొగడతరం కాదట. అందుకని మీరు ఏం చేయాలో తెలిసి అక్కడ ఒక చిన్న టెక్నిక్. మీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, హరి అనండి, అది హరిస్తుంది. ఏమి హరిస్తుంది? బాధ హరిస్తుంది. ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, హరి అని మనసారా అనండి, కష్టం పోతుంది. రోగం వచ్చింది అనుకోండి, హరి అనండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. కానీ ఏమిటంటే
మనకు విశ్వాసం లేదు కదా. అయ్యో పాపం డాక్టర్స్ అన్నేళ్ళు కష్టపడి చదివారండి, అంతంత మెడికల్ షాప్స్ పెట్టుకున్నారండి, పేషెంట్ అక్కడికి వెళ్ళకపోతే ఎలాగండి? అంచేత మేము ఇక్కడ విశ్వాసాన్ని తీసేసుకుని అక్కడికే వెళతామండి, ఒళ్ళంతా పొడిపించుకుంటామండి, కోయించుకుంటామండి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశ పావన వింటే. వింటే అదే ఇప్పుడు వినిపించుకునేది. ఎంతవరకు వినాలంటే, ఒక పాఠం ఎంతవరకు వినాలమ్మా? ఒకసారి వింటే చాలు కదా. ఏక సంఖ్యాగ్రహాలు ఒక్కసారి వింటే వచ్చేస్తుందండి. 10 సార్లు వింటేనే కానీ రాదు ఒకడికి. మరి వాడు 10 సార్లు వినాలా అక్కర్లేదా? కొంతమందికి 100 సార్లు వింటే కూడా రాదు. మరి ఏం చేయాలి? 200 సార్లు వినాలి. అందుచేత వింటే శాస్త్రం చెబుతుంది, నీకు అనుభవాన్ని నిరూపిస్తుంది. నానాత్మంగా కనిపిస్తున్న ఉన్నది ఒక్కటే, లైట్లు ఎన్ని కనిపిస్తున్నా పవర్ ఒక్కటే, ఫ్యాన్లు ఎన్ని మనకి గాలినిస్తున్నా పవర్ ఒక్కటే, వ్యక్తులు ఎందరూ కనిపిస్తున్నా వ్యక్తుల్లో ఉండే శక్తి ఒక్కటే. ఆ శక్తియే పరమాత్మ శక్తి, ఉన్నదే పరమాత్మ. అందుకనే ఆ ఏకత్వాన్ని నిరూపిస్తూనే నగలు చూస్తే బంగారం ఒక్కటే, కుండలు చూస్తే మట్టి ఒక్కటే, మనుషులు చూస్తేనేనండి మనకి ఇంకా ఒక్కటి అని అనిపించటం లేదు. మనుషుల్లో ఉండే మానవత్వం ఒక్కటే. స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా క్షత్రులైనా వైశ్య శూద్ర ఏ జాతి చెప్పినా ఇదంతా ఏ జాతికి వస్తుంది? మానవ జాతి. ఎలానో అలా ఇక్కడంతా ఉన్నటువంటిది భగవంతుడు అనేది తెలియనివ్వటం లేదే. హరి హరి ఏమి నీ మాయా మహిమ. ఉన్నదేమో హరేనట, కానీ మనం హరిని చూడటం లేదు, హరిని చూస్తున్నాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హా అండ్ ఆ? హరి అంటే విష్ణువు పాపాలను హరిస్తాడు, దోషాలను హరిస్తాడు. హరి అంటే అచ్చులలో ఆ అంటే శత్రువు. ఈ మధ్య ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలకు పాపం అచ్చులు హల్లులు తేడాలు ఏమీ లేవండి. ఎందుకంటే వాళ్ళకి తెలుగు నేర్చుకోవటం లేదు కదా. అల్ప ప్రాణాలు ఏమిటో తెలియదు, మహాప్రాణాలు ఏమిటో తెలియదు. అంచేత శ్లోకాలు చదివినా ఏమి చదివినా ఈ రెండింటికి తేడా లేకుండా చదివేసరికి ఆ శబ్దం వల్ల రావలసినటువంటి ప్రభావం కరెక్ట్ గా రావటం లేదు. అందుకే పూర్వకాలం బ్రాహ్మణులు వేదం నేర్చుకున్న వారే చదవాలి, నేర్చుకొని వాడు చదవకూడదు, బ్రాహ్మణులు అబ్రాహ్మణులు చదవకూడదు అని ఒక నియమం పెట్టేసింది. ఎవరైనా తెలిసి నేర్చుకుని చదివితే ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చదివితే ఆ ప్రభావాన్ని పొందవచ్చు. జత హరి అంటే విష్ణువు, హరి అంటే శత్రువు. మనలో ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను పోగొట్టాలి అంటే ఏమి ఉండాలి మన దగ్గర? అమ్మా 2 అక్షరాలు చాలు. ఏమా 2 అక్షరాలు? హరి. హరి హరి ఏమిని మాయా మహిమ. కలలాగా కనిపిస్తుంది, తీరా చూస్తే అక్కడ ఏమిటో కనిపించటం లేదు. అందుచేత నాకు వివరించవే అని బ్రహ్మగారు అడిగితే, అంటే మనకు కూడా 4 ముఖాలు ఉన్నవి కాబట్టి ఆ ప్రశ్న మనది కూడా అనుకుంటే, బ్రహ్మకు ఆనాడు స్వామి చెప్పినటువంటి సమాధానం మనకు కూడా సమాధానాన్ని ఇస్తుంది. సమాధానం అంటే 2 అర్థాలు, ఒకటి జవాబు, రెండవది సంతృప్తి. మనకు తృప్తి లేదు. తృప్తిని పొందని మానవుడు సప్త దీపంబులనైన చక్కంబడునే. అందుకే పాపం ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టినా, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టినా ఇంకా 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 తృప్తి లేదు.
మరి తృప్తి లేని వాడికి ఏమిస్తే తృప్తి? ఇదిగో భాగవత రసం ఇస్తే తృప్తి. అంతట మనకు కూడా తృప్తి కావాలి కాబట్టి బ్రహ్మ ఆ రోజు విన్నటువంటిది మనం కూడా చెప్పుకుందాం. చతుశ్లోకిగా 4 శ్లోకాల్లో చెప్పారు. ఆ 4 శ్లోకాల సారమే శ్రీమద్ భాగవతం. ఏంటా 4 శ్లోకాలు అంటే, అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం యో వసిష్యేత సోస్మ్యహం అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రతిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసురాత్మనః అన్వయౌ వ్యతిరేకాభ్యా యస్యాత్ సర్వత్ర సర్వదా. ఇవి 4 శ్లోకాలు. ఏమిటి దీని భావము అంటే, హే బ్రహ్మ, నీవింత సృష్టి చేశాను, ఇంత నానాత్వము అనుకుంటున్నావు. లేదు లేదు, అహమేవ ఆసం అగ్రే, ఈ సృష్టికి పూర్వం నేనే ఉన్నాను. నగకు పూర్వం ఏముందండి? బంగారమే ఉంది. కొండకు పూర్వం మట్టే ఉంది. అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం. సత్తు గాని అసత్తు గాని ఇవి రెండూ లేనే లేదు. ఉన్నది నేను మాత్రమే ఈ సృష్టికి పూర్వం. పశ్చాదహం యదేతచ్చ, పశ్చాత్ తర్వాత కుండ వచ్చింది, తర్వాత ప్రపంచం వచ్చింది. అయితే వచ్చిన ఈ ప్రపంచం ఎక్కడుంది? కుండ మట్టి నుండి పుట్టింది కదా, మట్టి నుండి పుట్టింది. మట్టికి ఎంత దూరంలో ఉంది? భాగవతం అంటే చాలా మంది అనుకుంటారు కేవలం కథ అని. వ్యాస మహర్షి చాలా గొప్పవాడండి. అలోపతి క్యాప్సిల్స్ కొన్ని ఇంతంత టాబ్లెట్స్ ఉంటాయండి, అవి మింగడం కొంచెం కష్టం. డాక్టర్ గారు ఏమనుకోవద్దు. అదే హోమియో అయితే పైన షుగర్ కోటింగ్, చిన్న చిన్న పిల్స్, లోపల ఏం పెడతారో తెలియదు, తినడానికి మాత్రం మింగడానికి చాలా తీయగా ఉంటాయి. అలా భాగవతము అమృతము అనే కోటింగ్, శ్రీకృష్ణుని యొక్క భక్తుల యొక్క లేదా భగవంతుని యొక్క లీలామృతము అనేటటువంటి కోటింగ్ ఇచ్చి ఆయా స్తోత్రాల్లో పక్కా వేదాంతాన్ని పెట్టారండి. మనిషికి వేదాంతమే అవగాహన కల్పిస్తుంది. వేదాంతం అంటే ఏమిటో ఆ జ్ఞానం మనకి తెలిస్తే అదే మనము అని మనకు తెలుస్తుంది. ఇంకా అది తెలిసిన తర్వాత ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అని గీతలో ఆచార్యుడు ఏదైతే మనకి చెప్పారో, ఏది పొందిన తర్వాత ఇక పొందాల్సిన అవసరం లేదు. అది పొందిన తర్వాత ఏ దుఃఖం నెత్తికి రాని, ఏ కష్టం రాని, లాభం కలగని నష్టం కలగని ఏదైనా కానీ చెలించకుండా ఉంటాడో అది తన స్వరూపమని గుర్తిస్తాడు. అది ఇక్కడ మనకి భాగవతం అంటే వేదాంతం చాలా ఉంది, అయితే నిక్షిప్తంగా ఉంది.
అదే ఇక్కడ మనకి చతుశ్లోకిలో చెబుతున్నారు. మట్టి నుండి కుండ పుట్టిందా? లేదు. ఎందుకని? మట్టిని విడిచిపెట్టి లేదు కాబట్టి. అదే విషయాన్ని చెబుతూ పశ్చాదహం యదేతచ్చ యః అవశిష్యేత సహ అహమస్మి. మట్టి నుండి కుండ పుడితే కుండ అంటే ఏమిటని కాస్త దాన్ని కొట్టి చూస్తే, కోటి కుండ లేక గట్టి కుండ అని కొట్టి చూస్తే మొన్ననే మనం శివరాత్రి చేసుకున్నాం. శివుడు ఏం చేస్తాడు? తాండవం చేస్తాడు. తాండవం చేయడం ద్వారా ఆయనకి ఏ బాధలు వ్యధలు ఏమీ ఉండవు. అలాగే ఇప్పుడు మీరు కూడా లేక తాండవం చేస్తారు. లేవండి. ఒళ్ళు నొప్పులు పోతాయి, మోకాళ్ళ నొప్పులు పోతాయి, నడుము నొప్పి పోతుంది. పెద్దలు మీరు కూడా ప్లీజ్. ఎలాగో అడుగులు వేయడం మనకు అలవాటు పడింది. మనం చిన్నపిల్లలం కాదు, కొత్తగా నేర్చుకోవడం. అందుకే ఇప్పుడు చేసే వల్ల స్వామిజీ 2 పాదాలు నీకోసం ఇప్పుడు వేస్తాను. అడుగు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుండి కుడికి వేయడం ద్వారా ఒకటి రక్త ప్రసరణ, రెండవది పుణ్యము, మూడవది భగవంతుని కోసం అభిమానాన్ని విడిచిపెట్టడం, నాలుగవది ఆరోగ్యం. ఇన్ని లాభాలు ఉన్నవి. అంచేత హాయిగా ఫ్రీగా చేయండి. సిగ్గేస్తుంది అంటే పక్కన వాళ్ళని చూడొద్దు, కళ్ళు మూసేసుకోండి. శివ తాండవం మనకు అదే నేర్పిస్తుందండి. మన మనస్సులో, మన శరీరంలో ఎన్నెన్ని సంకోచాలు, సంశయాలు గడ్డ కట్టుకుపోయి పేరుకుపోయి ఉన్నది. ఆ పేరుకుపోయి ఉన్నవి ఇలా హాయిగా శరీరాన్ని స్వామి కోసం సమర్పిస్తూ ఉంటే ఇదే సర్వార్పణ అంటే. అంతకుమించి ఏమీ కాదు. అలా సమర్పించినప్పుడు స్వామి మనల్ని చూసి, అరే వీడు నా కోసం అభిమానాన్ని, తన స్టేటస్ ని, తన నేమ్ అండ్ ఫేమ్ ని అన్నింటినీ విడిచిపెట్టి నా కోసం అడుగులు వేస్తున్నాడు. ఇక్కడికి నేనేమివ్వాలి, నన్ను నేనే ఇచ్చేసుకోవాలి అనుకుంటాడు స్వామి. ఫ్రీగా హాయిగా తేను. హరి ఓం హరి ఓం హరి ఓం తత్సత్ నమః శివాయ. బోలో హరి ఓం హరి ఓం హరి ఓం తత్సత్ నమః శివాయ. హాయిగా వెయ్యండి, సిగ్గుపడద్దు. ఎంత తేలిగ్గా ఉంటుందో. పెద్దవారు కూడా వేసిన తర్వాత మీరు రేపే చెప్తారు మోకాళ్ళ నొప్పులు ఎగిరిపోయినాయండి అని. మసాజ్, వేరే మసాజ్ అక్కర్లేదండి, నామ మసాజ్. Shama
శివాయ వామదేవా నమః శివాయ 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 హరి ఓం హరి ఓం హరి ఓం తత్సత్ నమః శివాయ హరి ఓం హరి ఓం హరి ఓం చేతులు పైకెత్తి నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ వృషభ వాహన నమః శివాయ వృషభవాహన నమః శివాయ విశ్వ మనోహర నమః శివాయ విశ్వమనోహర నమః శివాయ వరదా భయకర నమః శివాయ వరదా భయకర నమః శివాయ వరద అభయకర నమః శివాయ వరద అభయకర నమః శివాయ వామదేవా నమః శివాయ వామదేవా నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ నమః శివాయ శివ 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 ఓం నమః శివాయ హర 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 ఓం నమః శివాయ శివ 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 ఓం నమః శివాయ శివ 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 ఓం నమః శివాయ హర 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 ఓం నమః శివాయ హర 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 ఓం నమః శివాయ నమః శివాయ 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 నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హరి ఓం హరి ఓం హరి ఓం తత్సత్ నమః శివాయ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర హారతి ఇవ్వండమ్మా మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వాసుదేవాయ మంగళం భాగవతాయ మంగళం స్వాత్మరూపాయ మంగళం 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 మంగళం